అందరికీ హ్యాపీ కనుమ. ఈరోజు చికెను తర్వాత మటన్ 2 కూరలు మీ ముందుకు తెచ్చానండి. చాలా ఈజీగా ఈ బిజీ రోజున ఎలా చేసుకోవచ్చో తెచ్చాను. అయితే చికెన్ కడిగి నీట్గా ఉంచేసుకోవాలి. ముందు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని సరిపోయిన ఆయిల్ వేసి జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర బాగా వేగాక కట్ చేసిన పచ్చిమిర్చిని, ఉల్లిపాయలు ఒక 4 పెద్ద సైజు తీసుకున్నాను. కట్ చేసి రెడీగా ఉంచాను. వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నానండి. ఇవన్నీ కట్ చేస్తే మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చికెను. ఇక్కడ కేజీ చికెన్ కడిగి తీసుకున్నాను నీట్గా. ఒక 3-4 సార్లు ఉప్పు పసుపు వేసి కడిగేసి రెడీగా ఉంచుకున్న చికెన్ అండి ఇది. వేసిన తర్వాత మనము మసాలాలు కూడా దగ్గర పెట్టుకుని ఉప్పు కారం పసుపు సరిపోయినంత వేసేసుకోవచ్చు. అయితే కేజీకి ఇక్కడ నేను 2 స్పూన్లు కారం, 1 స్పూన్ అలాగా పసుపు, 1 స్పూను సాల్ట్ వేసాను. అంతా బాగా కలిపాక మూత పెట్టేద్దాము. ఇంకోటి ఏంటంటే ఇది సిమ్లో ఉడుకుతుంది. దీంట్లో వాటర్ అయితే నేను అస్సలు వేసుకోవట్లేదు. ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా. అయితే ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీన్నేమో నేను గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఉంటుంది కదా, అవన్నీ వేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత కొంచెం కలర్ కోసం కాశ్మీరీ లాల్ మిర్చి వేసాను. తర్వాత ఏమో టమాటా వేసేసుకుందాం లాస్ట్లో. టమాటీ మొత్తం వేయవసరం లేదండి. సెంటర్లో కొంచెం ఇలా సైడ్ తీసి అలా పెట్టి ఉంచి ఒక 2 నిమిషాలు కుక్ చేసి ఇదిగో మ్యాష్ అయిపోయింది. మ్యాష్ అయిన తర్వాత టమాటీ మ్యాష్ చేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే సరే అండి, మనకి ఇష్టమైంది రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ. లాస్ట్లో చికెన్ మసాలా పొడులు వస్తాయి కదా, అది వేస్తున్నాను. అది వేసాక కొత్తిమీర వేయండి. చాలా టేస్టీ చికెను. కనుమ రోజున మనం అంటే నాన్ వెజ్లో అవి వండుకుంటాం కదా, ఇది ఇలా చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీ మెథడ్ అనమాట ఇది. ఇందులో నేను ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదండి. నెక్స్ట్ రెసిపీ ఏమొచ్చి మటన్ కర్రీ. మటన్ కర్రీ కూడా ఈజీగా ఎలా చేస్తున్నాను చూద్దాం రండి. దానికోసం అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను, ఆనియన్ అన్నీ. అయితే కడాయి పెట్టాను, ఆయిల్ వేసాను సరిపోయినంత, ఒక 3 టేబుల్ స్పూన్ అంతా. ఇందులో కూడా జీలకర్ర వేసి ఒక 4 ఉల్లిపాయలు, ఒక 6 అలా పచ్చిమిర్చి వేసి కట్ చేసి ఇది కూడా బాగా కలర్ మారేంతగా వేయించాను. మంచిగా కలర్ అయితే మారింది, పచ్చివాసన పోయింది. ఇది 1/2 కిలో మటన్. ఇది మటన్ బాగా కడిగేసాను. దీనికి ఒక 4-5 సార్లు కడిగి తీసుకున్నాను మటన్ కూడా. వేసి బాగా మిక్స్ చేసేద్దాం ఒకసారి. గ్యాస్ అయితే ఇక్కడ హైలో పెట్టాను. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు వేగాక మనం ఉప్పు కారం మసాలా, బేసిక్ మసాలాలు ఉంటాయి కదా, ఉప్పు కారం పసుపు సరిపోయినంత వేసేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసేద్దామండి. మిక్స్ చేసి ఒక 2-3 నిమిషాలు ఇది హైలోనే గ్యాస్ని పెట్టి వేయించేద్దాం మంచిగా, ఈ పచ్చివాసన అంతా పోయేంత వరకు. ఇక్కడ వాటర్ అయితే ఇప్పుడు వేయట్లేదు. ఒక 2 నిమిషాలు అలాగే పెడుతూ కలుపుతూ వేయించేసి ఉంచాను. ఇగో చూసారా, 2 నిమిషాల తర్వాత తీసాను. ఇప్పుడు మనం సరిపోయిన వాటర్ వేసేసుకుందాం. ఒక 1/2 కిలో కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసాను. లేదంటే మీరు విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ పెట్టేసి చిన్న వాటర్ వేసి కూడా చేసుకోవచ్చండి. అయితే మొత్తం దగ్గర పడిపోయింది వాటర్ అంతా చూడండి. మటన్ అయితే ఆల్మోస్ట్ ఉడికింది. ఇంకా ఇప్పుడు మనం టమాటీ మిగతా మసాలాలు అవి వేసేసుకుందాం. అయితే కొంచెం కట్ చేసిన వెల్లుల్లి వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది ఎప్పుడైనా సగంలో వేస్తే మటన్ కర్రీ మంచి స్మెల్ ఉంటుంది. ఫస్ట్ వేసే కంటే సగంలో వేయండి. అల్లం వెల్లుల్లి పేస్టు, వెల్లుల్లి కట్ చేసింది, ఒక టమాటీ వేస్తున్నాను, పులుపు టమాటీ. పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా మీరు వేసుకోవచ్చు. వేసాక ఇక్కడ మనం కొంచెం వాటర్ వేసి కలిపేసి ఉంచేద్దాం. ఇక్కడ కూడా మనం ధనియా జీరా పౌడర్ వేయాలండి. వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అలాగా మూత పెట్టేసి సిమ్లోనే ఉడికించేద్దామంటే. సిమ్లో తర్వాత నేను ఇక్కడ మటన్ మసాలా పౌడర్ వస్తుంది కదా, అది వేసాను. అది వేసి బాగా మిక్స్ చేసేస్తే సరే, మనం కొత్తిమీర వేస్తే ఇది కూర అయితే రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ తర్వాత ఇది మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మంచిగా గారెలతో అయినా, రైస్తో, రోటీస్తో చాలా బాగుంటుంది. పండగ టైంలో ఇలా చేసుకొని తినని ఎంజాయ్ చేయండి. ఛానల్ని లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2 కర్రీలని మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అందరికీ థ్యాంక్ యూ.